now he is here among us by making a wonderful event on this very auspicious occasion. Really, I appreciate the greatest journey that has been taken place by Srinivas, because I know him for the last 8 years, and prior to that also, he is the man who comes from a very small town of Telangana with great dreams. Of course, we are all the dream catchers. We are all the people who can visualize the dreams, who can realize the dreams, and who can implement the dreams to realize our own aspirations and ambitions. So Srinivas is also such a personality with lots of dreams in his mind, with lots of ambitions and aspirations on his sleeve. He came over to Hyderabad. He struggled a lot. మామూలుగా మనం సినిమా కష్టాలు అంటాం కదా, సినిమా కష్టాలు ఏమి లేవు, అన్ని కష్టాలు పడ్డవాడు శ్రీనివాస్. తర్వాత నెమ్మదిగా ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, కింద పడ్డాడు, పోలాడు, చిన్నగా మొదలెట్టాడు, చిన్న అడుగుతో మొదలెట్టాడు, ఇక్కడి వరకు వచ్చాడు. ఫస్ట్ ఈవెంట్ కూడా చేసింది మన రవీంద్ర భారతి వాడు. అప్పటి నుంచి కూడా whenever a person is having that great respect towards the field which is related to him, మనం ఏమనుకుంటామంటే ఒక థ్యాంక్స్ గివింగ్ అనుకుంటాం. ఏ నేరం నుంచి వచ్చాము, ఏ మట్టి నుంచి వచ్చాము, ఏ ప్రజల నుంచి వచ్చాము, ఆ ప్రజలకి మళ్ళీ మనం కృతజ్ఞత ఇవ్వాలనుకుంటాం. పే బ్యాక్ టు సొసైటీ అంటాం కదా, అలాంటిది ఒకటి ఇవ్వాలనుకుంటాం. ఇంతకుముందు అన్న ముత్తిరెడ్డి వీరన్నతో మాట్లాడుకుంటూ అద్భుతంగా మాట్లాడాను. నేను చాలా బిజీగా ఉన్నాను, నా పనిలో నేను చాలా ఉన్నాను. బట్ ఒకనొక రోజు నాకు అనిపించింది, ఒక 10 ఏళ్ల క్రితం, జస్ట్ ఐ గాట్ ద థాట్, సో వై డోంట్ ఐ డూ సంథింగ్ ఫర్ మై ఓన్ పీపుల్ with whom I am representing. నేను ఏ ప్రజలకైతే ప్రతినిధిగా ఉన్నానో, ఏ ప్రజలకి చెంది ఉన్నానో, ఆ ప్రజావర్గానికి నేను ఎందుకు సేవ చేయకూడదు? నేను మిగతా అందరితో పాటు నేను చేస్తున్నాను. అండ్ నోవే లెసన్ టు ఎనీవన్. ఐ డు హ్యావ్ దట్ గ్రేట్ కాన్ఫిడెన్స్. నేను అన్ని చేసుకుని వెళ్ళిపోతున్నాను. కానీ నా ప్రజలు, నా వర్గం, నా జాతి వారికి కొంత ఇబ్బందులు ఉన్నారు. వారికి ఏదో ఒకటి చేయాలి కదా, సంథింగ్ ఐ మస్ట్ డూ అని ఆ ఒక్క స్ఫూర్తితో, ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క ఆలోచనతోనే తను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా మన మధ్యలో ఉన్నారు. ఏదైనా చేయొచ్చు, బట్ ఏంటంటే అది కాదు. అంటే నేను వారికి, నా జాతికి, నా ప్రజలకి నేను ఏ ప్రతినిధి వర్గంగా ఉన్నానో వారందరినీ మేలు చేస్తున్నాను, వారందరినీ ఉన్నత స్థానం తీసుకొస్తున్నాను. ఇది అందరికీ ఉండాలి. సో అలాగే శ్రీనివాస్ కూడా ఆలోచన అనుకున్నాను, నేను ఏ రంగానికైతే చెంది ఉన్నాను, మీడియా రంగానికి చెంది ఉన్నాను, క్రియేటివిటీ ఫీల్డ్స్లో ఉన్నాను, గ్రాఫిక్స్ డిజైన్ చేసుకుంటాను, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. సో ఈ రంగానికే ఎవరైతే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నారో వారందరికీ ఒక అవార్డ్స్ ఇవ్వడం ద్వారా we must give a honor, we must give a recognition, we must felicitate them, facilitate them also అనే ఒక ఆలోచనతో ఒక 8 ఏళ్ల క్రితం మొదలైన ప్రస్థానం. అదే మనం అనుకుంటాం, అందరూ ఎక్కడో ఒక చిన్న బ్రెయిన్లో ఒక చిన్న విత్తనం, ఆ విత్తనం కాస్త చిన్న మొక్కై తర్వాత మహావృక్షం అవుతుంది. కానీ ఆ విత్తనం పడాలి. ఆ విత్తనం పడేటప్పుడు భూమిని చీల్చుకొని వచ్చే ఆ విత్తనపు సంఘర్షణ మనం అనుకుంటాం చాలా ఏదో క్యాజువల్గా వచ్చింది అనుకుంటాం. కానీ ఆ విత్తనానికి ఆ భూమిని చీల్చుకొని రావడం అనేది పెద్ద టాస్క్, ద బిగ్గెస్ట్ టాస్క్, వెరీ హార్డ్ టాస్క్, అంత ఈజీ కాదు. కానీ ఏ శక్తి, ఏ ఉత్తేజం, ఏ ప్రేరణ, ఏ స్ఫూర్తి అయితే ఆ విత్తనాన్ని ఉంటుందో అదే స్ఫూర్తితో మనం పైకి లేస్తాం, భూమిని చీల్చుకుంటాం, పైకి వచ్చేస్తాం, ఆకాశం అంతా చూస్తాం, కళ్ళెత్తి చూస్తాం. అయ్యో అది కదా నా ఆకాశం, అది కదా నా లక్ష్యం, అది కదా నా గమ్యం, అది కదా నేను చేరుకోవాల్సిన తీరం అని అనుకొని ఆ మొక్క ఆ నెమ్మదిగా 2 ఆకులతో 2 చేతులుగా బయటికి తీసుకొస్తుంది. చిన్న మొక్క, ఒక చిన్న మొక్క, ఆ 2 చేతులు, ఆ 2 ఆకులు ఆ తర్వాత ఎంత వృక్షం అయితే మనం తెలుస్తాం. సో అలాంటి ఒక ప్రస్థానం కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రవీంద్ర భారత్లో మొదలైన ప్రస్థానం. ఆ తర్వాత ఈరోజు ఈ హబ్లో ఇంత అద్భుతంగా, ఇంత నేషనల్ లెవెల్లో ఒక సోషల్ మీడియా అవార్డ్స్ ఇచ్చే స్థాయికి ఎదగడం అనేది గొప్ప విషయం. సో దీంట్లో కూడా ఏంటంటే nowadays we have been observing and we have been influenced by one of the other social media in whichever whatever the mode. We have been covered with many of the things
and we have been influenced with many other things. మనం అనుకుంటాం మనం అందరం చదువుకున్న వాళ్ళమే, జ్ఞానులమే, మేధావులమే, but at the same time the things that can be articulated in such a fashion, all the people's mind, ideology and things can be influenced to that extent. So that is the reason. Once upon a time, ఎప్పుడో గ్రీకులు ఉన్న టైంలో ఆ ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్ అనే వాళ్ళు they are the influencers, they are the philosophers, they are the public opinion makers. Once upon a time in BC era. అలాగే మన దగ్గర వేదవ్యాసుడు ప్రజలందరినీ ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాడు. తాను రాసిన మహాభారతం, వాల్మీకి తను ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాడు. భారత జాతి ఉన్నంత కాలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాడు. తను రాసిన రామాయణం. అలాగే many of the greatest creative works, many of the greatest works of those times, ఇవి శాసనాలు కానీ, జ్ఞానం కానీ, పుస్తకాలు కానీ, సాహిత్యం కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ, నాట్యం కానీ, these are all the things. And at the same time, the kings, their policies, the dynasties and their ruling styles, they have been influenced. They have been influencing since the time immemorial to the public. So అలాంటి జరుగుతున్న క్రమంలో గుగ్లీలో మార్పు అంటూ వచ్చారు. ఆ మార్పును వచ్చి రేడియో అనుకున్నాం. రేడియో అనుకున్న తర్వాత మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అనే సిస్టమే మారిపోయింది. అంతకంటే ముందు జాన్ గూటెన్బర్గ్ ఒకరు వచ్చారు. ఆయన ప్రింటింగ్ మెషిన్ కనుక్కున్నాడు. Prior to John Gutenberg, what happened here is that all the people used to read from the papyrus. That means ఏదో తాళపత్ర గ్రంథాల నుంచో, లేకపోతే రాతి మీద చెక్కిన శిల్పాల నుంచో, శిలా శాసనాల నుంచో, రాగి రేఖల నుంచో చూసి చదువుకోవడం, తెలుసుకోవడం, జ్ఞానాన్ని పొందడం, దాన్ని అనుసరించి తమ జీవితాన్ని మలుచుకోవడం జరిగింది. అక్కడి నుంచి జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ కనుక్కున్న తర్వాత అది విస్తృతంగా అయిపోయింది. Every time the same thing can be published, printed on the paper, and that can be circulated among the public. So that's why the knowledge has been expanded. The things have been expanded, and the people who read those things have been influenced. One thing. Second thing, Marco lecture. Marco lecture తర్వాత రేడియో అనుకున్న తర్వాత రేడియో how much of influence has created radio in the minds of the millions of the masses, you know pretty well. అద్భుతంగా ఎంత ప్రచారం జరిగింది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసామో అందరికీ తెలుసు. రేడియో అదంతా జరిగింది. ఇప్పటికీ ఎఫ్ఎం రూపంలో మళ్ళీ మనకి ప్రభావితం చేస్తున్నది. ఆల్ ద టైం మనతో పాటు ఉంటుంది, మనల్ని ప్రభావితం చేస్తుంది, మన ఆలోచన ధోరణిని మార్చే తీర్పు వెళ్ళిపోతుంది. సో ఇదంతా చెప్తున్న క్రమంలోనే జాన్ లోకి గైడ్ కూడా వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారు, టీవీని అనుకుంది, టెలివిజన్ అనుకున్న తర్వాత టెలివిజన్ ఆడియో కంటే the visual sense is more powerful than that of the audio sense. So it is scientifically proved, and even psychologists also reaffirm the fact that visual sense is more powerful than that of the audio sense, because you have enriched with the 5 sense organs and 5 senses. Of all the senses, and the mind is the king, which can collaborate, cooperate, and consolidate whichever whatever the information that has been received from our sensory organs and process it and give it to a meaning. This is the brain, central nervous system of psychology and neurological senses. So our central nervous system చేసే పని ఏంటంటే వివిధ ఇంద్రియాల నుంచి, వివిధ జ్ఞానేంద్రియాల నుంచి రిసీవ్ చేసిన సమాచారాన్ని అంతా కోడ్ చేయడం, స్టోర్ చేయడము, స్టోర్ చేసిన దానంతా మొత్తం కోఆర్డినేట్ చేయడం, కన్సాలిడేట్ చేయడం, దానికి అంతటి కలిపి ఒక రూపాన్ని, ఒక అర్థాన్ని, ఒక మీనింగ్ ఇస్తూ దాన్ని స్టోర్ చేసే పని చేస్తుంది. సో దాన్ని సేమ్ మన కంప్యూటర్ చేసిన పనే బ్రెయిన్ అంతా చేసి. సో లైక్ వైస్ ద సేమ్ థింగ్ వాస్ హ్యాపెండ్ యాజ్ ఫార్ యాజ్ జాన్లోకి బేస్డ్ టెలివిజన్ ఇస్తాన్స్. టెలివిజన్ వచ్చేసి జనాలను ప్రభావితం చేయడం మొదలైంది విస్తృతంగా అన్ని రంగాలు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చిందంటే మనం చూస్తున్నాం శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా ఓన్లీ 2 ఛానల్స్, దూరదర్శన్ 1, దూరదర్శన్ 2. 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. 1995 మొత్తం శాటిలైట్ ఛానల్స్, స్టార్ ఫిల్మ్ నెట్వర్క్, జీ టీవీ అండ్ సన్ టీవీ నెట్వర్క్ ఇవన్నీ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఎంత రెవల్యూషన్ వచ్చిందో మనం అంతా చూసాం. ఎన్ని మానవ జీవితానికి సంబంధించిన ఎన్ని రంగాల్లో ప్రభావితం చేసిందో మనమంతా అనుభవించాం. వీఆర్ రిప్రజెంటింగ్ దట్ జనరేషన్. మనమైతే 1990s బ్యాచ్ అంతా కూడా దానంతా చూసిన వాళ్ళే.
రియాలిటీ షో చూసాం, గేమ్ షో చూసాం, టీవీ సీరియల్స్, ఎడతెగని టీవీ సీరియల్స్, 5,000 ఎపిసోడ్స్, 50,000 ఎపిసోడ్స్ ఉండేది సినిమాలు. దాని మీద జోకులు కూడా చూసాం. ఎందుకంటే వాళ్ళు కుడతాడు, ముసలోడైన తర్వాత కూడా సీరియల్ నడుస్తూనే ఉంటుంది. ఏదో రేకులో ఏదో సంథింగ్ ఏదో నడుస్తూనే ఉంటుంది. అది అలాంటి దాని మీద చాలా జోకులు విన్నాం. సో అలాంటి టీవీ సీరియల్ చూసాం. సో రియాలిటీ షోస్, గేమ్ షోస్, న్యూస్ కూడా ఎంటర్టైన్మెంట్ అయిన స్థితిని చూసాము, ఎంటర్టైన్మెంట్ కూడా న్యూస్ లో మారిన స్థితిని చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి జరుగుతున్న క్రమంలో ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి డెమోక్రటైజ్, ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ హ్యాస్ టు బి డెమోక్రటైజ్ అని వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన ఒక అద్భుతం ఏంటంటే సోషల్ మీడియా. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదా వాట్సాప్ కావచ్చు, విచర్ వాటిలో మీ ఆర్ మోర్ విచర్. అయితే ఇంతకంటే ముందు బ్లాగ్స్ అని వచ్చాయి. అప్పుడు ఆర్కులు అని ఉండేది, సోషల్ మీడియా నెట్వర్క్ చేయడం ఆర్కు. అత్యంత మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ లో అతి తక్కువ కాలం బతికింది రెండేనండి. చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఒకటి పేజర్, ఇంకోటి ఆర్కు. పేజర్ చాలా తక్కువ కాలం ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఆర్కు తొందరగా వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన అడ్వాన్స్ వెర్షన్స్ వల్ల అన్ని కాలగతంలో కలిసిపోతాయి. సో అలాంటి సందర్భంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఇదంతా నడుస్తున్న కాలంలో ఒకడు వచ్చాడు. ఆ ఒకడు వచ్చి మానవా 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 ఆగకుండా పరిగెత్తుతున్నావు, నీకు అద్దులు అడుగులు లేకుండా అసలు ఎక్కడ ఆకాశమే హద్దు, ఈ వేలాడిని దాటిపోయావు, వాళ్ళని తెలిసిపోయావు, దాటిపోయావు, రాకేష్ శర్మను దాటిపోయావు, సునీత విలియమ్స్ దాటి ఇండియా ముందుకు వెళ్ళిపోతున్నావు, కల్పన చావ్లా దాటి వెళ్ళిపోతున్నావు, మానవా నువ్వు ఆగరా అని చెప్పేసి కరోనా వచ్చింది. వాడు హీరో, ఈజ్ ఎ హీరో, డెఫినెట్లీ ఏ హీరో. మొత్తం ప్రపంచాన్ని అంతా సమీపింపజేశారు. ఎక్కడో అక్కడ ఏ క్రమం చూసుకుని, ఏ అహంకారం చూసుకుని మానవా నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావో నిన్ను నిర్బంధిస్తాను, ఒంటరి వాడివి, నీకు ఎవరూ లేరు, ఇంతమంది 140 కోట్ల జనాభాలో కూడా యు ఆర్ ద ఓన్లీ వన్, యు ఆర్ ద ఓన్లీ వన్, నువ్వు మాత్రం ఒక క్వారంటైన్ కూర్చోబెట్టాడు. అది చేసి ఒక కరోనా. ఇంతవరకు మానవ జాతి ప్రస్థానంలో 1,00,000 సంవత్సరాల మానవ జాతి ప్రస్థానంలో డార్విన్ చెప్పిన థియరీ ఆఫ్ స్పీసీస్ తీసుకున్న, డిసెంట్ ఆఫ్ మ్యాన్ తీసుకున్న ఎప్పుడు మానవులు ఆగలేదు. ఈ ఒక్క సందర్భం తప్ప 2020 మార్చి 23వ తారీఖులో జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత నుంచి లాక్డౌన్. అప్పుడు మాత్రమే మానవుడు ఎక్కడ కూడా అక్కడ ఆగిపోయాడు, ఎక్కడ ఏ ఇంట్లో కూడా అక్కడ ఆగిపోయాడు. ఈ టైంలో ఒక విజృంభణ, ఏ విజృంభించింది అంటే సోషల్ మీడియా విజృంభించింది. ఇంట్లో వాళ్ళు ఏం చేయాలని తోచలేదు, చెప్పుకోవాలి, something they have to share, something they have to share with the people, share with the community, connect with the people, because social animal, human being is social animal. అది స్టార్టింగ్ చెప్పాడు ఎక్కడో. అంటే మానవులు లేకుండా మానవులతో గ్రిగేరియస్ ఇన్స్టింక్ట్, సైకాలజీ ఏం చెప్పాలంటే మనిషి ఎందుకు గ్రూప్ లో ఉండాలని కోరుకుంటాడు అంటే దట్ ఈస్ ఎ గ్రిగేరియస్ ఇన్స్టింక్ట్. వాటికి తనగా రక్షించుకోవడానికి, తన ఉన్నతిని తెలుసుకోవడానికి, తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి, ప్రత్యేకం పెట్టుకోవడానికి కూడా జనం కావాలి. మానవ తత్వం అని, మానవ మనస్తత్వం అని, మానవ దుర్బలత్వం. అలాంటి నేపథ్యంలో ఆయన అప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకున్నారు, ఇంకేదో ఛానల్ పెట్టుకున్నారు, ఇంకేదో ఛానల్. కొంతమంది విస్తృతంగా పెద్ద ఎత్తున సిస్టమేటిక్ గా, డిసిప్లిన్ గా, ఆర్గనైజ్డ్ గా ఒక లక్ష్యం కోసం పనిచేసే వ్యవస్థలు కూడా డిజిటల్ మీడియాలో వచ్చేసింది. ఆ విధంగా సోషల్ మీడియా గత తక్కువ టైంలో, అత్యంత తక్కువ టైంలో అత్యధిక ప్రభావం చూపించిన ఒకే ఒక మీడియా, that is social media, where you can find the democratization of information, dissemination of information at each and every level. ప్రతి లెవెల్లో, ప్రతి స్థాయిలో, ప్రతి స్థానం నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు చెప్పడానికి పత్రికల విషయానికి వస్తే మేము పత్రికలు రాస్తాం. We are the generation of newspapers. I wrote thousands of articles in newspapers from Telugu to English to Time magazine. But ఆ క్లాస్ రూమ్లో మేము అంతా రాసిన తర్వాత నాకు కంటిన్యూ వాళ్ళ ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి సార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎడిట్ సమ్ ఆఫ్ ది కంటెంట్ బికాజ్ యు ఆర్ రైటర్, యు డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు, యు డోంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్. If we edit somewhere here and there, the entire sense of the things will leave. So we don't want to get that concern. If you could able to please spare some time and edit it. దానివల్ల ఏం చెప్పాలంటే స్థలాభావం వల్ల పూర్తి కథలు ప్రచురించలేకపోతుంది.
మేము సెకండ్ వీడియోలో వేస్తామని మీరు ఉండే పత్రికలు. ఇప్పుడు ఫేస్బుక్లో నీ ఇష్టం ఎంత పెట్టుకో, నీ దమ్ము అంటే నువ్వు ఎంత పెట్టుకున్నా పెట్టుకో. నో లిమిట్ ఎట్ ఆల్, నో ఎడిటర్, నో కన్ఫర్మేషన్ అండ్ నో లిమిట్ ఎట్ ఆల్. మీరు ఎంత పెట్టుకోవాలి అంటే ఇంత డెమోక్రటైజేషన్, డిసెమినేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద థింగ్స్. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు తనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది, తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఎవ్రీబడీ ఈస్ హ్యావింగ్ హిస్ ఓన్ ఐడియా, హిస్ ఓన్ థాట్ ప్రాసెస్, హిస్ ఓన్ ఇన్ఫ్లుయెన్షియల్ టెక్నాలజీ ఇన్ హిస్ ఓన్ మైండ్. సో దాంతో తను చెప్పాలనుకుంటున్నాడు. ఎక్కడో ఏదో సంఘటన జరిగింది, ఆ సంఘటన మీద తను స్పందించాలి. లోపల ఉండిపోతున్నారు, లోపల ఉండిపోతే చాలా ప్రాబ్లం. అది సమయం ఎందుకంటే మనం అంతా పీపుల్ ఎక్స్ప్రెసివ్ పీపుల్. జంతువులు కాదు, జంతువు కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అన్లెస్ అంటిల్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, దట్ విల్ డెఫినెట్లీ రివర్స్ లో వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ అయిపోతే ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే ఇంట్లో భార్య, లేకపోతే పిల్లలు, ఎవరు లేకపోతే తలుపులో, లేకపోతే కుర్చీలో. ఇవి ఎక్కడో ఒక చోట అవుట్ బస్ట్ కావాలి. అయితే కన్స్ట్రక్టివ్ గా వెళ్ళిపోయినాయి అనుకోండి, డెఫినెట్ గా అది జనంలోకి వెళ్తుంది. జనం అందరూ అంగీకరిస్తారు, వారి ఐడియాలజీ కూడా దీంతో కోఆర్డినేట్ అవుతుంది, అప్పుడు కనెక్ట్ అవుతారు. సో అలాంటి నేపథ్యంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ have become one of the greatest important personalities who can shape the opinions of the people. వాళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాన్ని షేప్ చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు, ఆలోచనలు ఎక్కిస్తున్నారు. వాళ్ళకు ఒక కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు, కొత్త సమాచారాన్ని ఇస్తున్నారు, కొత్త విశ్లేషణని వివరణ ఇస్తూ ఎప్పటికప్పుడు జ్ఞాన సంపన్నం చేస్తున్నారు. సో అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ బికమ్ ద నాలెడ్జ్ క్యారియర్స్ టు ది పబ్లిక్. నేను అందుకే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతానంటే, ఇప్పుడు సార్ ఉన్నారు మన బిగ్ టీవీ CEO గారు. సో వారి మీడియా హీస్ ద పైనీర్, ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు ఆయన. డిజిటల్ మీడియా ఉండే భవిష్యత్తుని ఫస్ట్ అంచనా వేశారు, వెంటనే డిజిటల్ మీడియాకి వెళ్ళిపోయారు. అండ్ ఫర్ ద లాస్ట్ 5 or 6 years ఆయన మీడియా ద్వారా ప్రజలందరూ ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఒక జ్ఞానం వైపు, ఒక సత్యం వైపు, ఒక ధర్మం వైపు, ఒక ఆలోచన వైపు, ఒక నిజం వైపు అడుగులు వేయించాలి. ఆ మార్గాన్ని తీసుకునే బాధ్యతను తీసుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. సో అలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గౌరవించబడాలి, గుర్తించబడాలి, వాళ్ళకు సన్మానం చేయబడాలి, వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఇవ్వాలి. అలాంటి ఒక ఆలోచనతో ఈరోజు తెలుగు అంటే ద సోషల్ మీడియా ఫిల్మ్ అవార్డ్స్ అనే దాని మీద అనే కాన్సెప్ట్తో ఈరోజు శ్రీనివాస్ తను మూవీస్ పెట్టేశారు. అయితే దీనిలో 2 కోణాలు ఉన్నాయి. ఒక కోణమేమో కన్స్ట్రక్టివ్ కోణం, ఇంకొక కోణమేమో కొంచెం డిస్ట్రక్టివ్ కోణం. మిస్ఇన్ఫర్మేషన్ కూడా బాగా పెరిగింది. ఆ మిస్ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చేయాల్సిన బాధ్యత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఉంది. ఇది ఒకటి చాలా అంటే రెస్పాన్సిబుల్ జాబ్. ఇది చాలా సింపుల్ థింగ్ కాదు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. విజయవాడ వాటికి సోషల్ అనగానే, సోషల్ మీడియా అనగానే SN తో పాటు SR కూడా మనం పెట్టుకోవాలి. SN అంటే సోషల్ మీడియా, దాంతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా జాయిన్ చేసుకుంటే డెఫినెట్లీ దట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ will definitely show the right path to the society to build a wonderful society, wonderful nation and wonderful India. సో అలాంటి దిశగా చేసే ప్రయత్నంలో ఎవరైతే మంచిగా చేస్తున్నారో, సరే వాళ్ళకి ఎలా ఉంటాయి అది వేరే విషయం. దీనికి ఒక్కొక్కరికి లక్షల వ్యూస్ ఉన్నాయి, లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ దేర్ అండ్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ అండ్ హిట్స్ ఆర్ దేర్ అండ్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆర్ దేర్. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకటి ఏంటంటే, ఎవరైతే సామాజిక బాధ్యతలను పనిచేస్తున్నారు, ఎవరైతే ఈ నేల పట్ల, ఈ మనుషుల పట్ల, ఈ జాతి పట్ల, ఈ పంచభూతాల పట్ల, ఈ పర్యావరణం పట్ల హృదయంతో పనిచేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి గౌరవించి మర్యాదగా వారిని గౌరవిస్తే వారు చేసే పనికి మరింత ఉత్సాహం వస్తుంది, మరింత ఉత్తేజం వస్తుంది, మరింత ఉల్లాసం వస్తుంది. ఈ 3 ఊళ్ళు ఇవ్వడానికి ఆ ఊళ్ళు కాదు, మనం ఈ ఊళ్ళు ఇద్దాం, ఉల్లాసం ఇద్దాం, ఉత్సాహాన్ని ఇద్దాం, ఉత్తేజాన్ని ఇద్దాం, వాళ్ళ ఉద్యోగాన్ని గౌరవిద్దాం. సో అలాంటి ఆలోచనతో కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ శ్రీనివాస్ మరి took this initiative. It is really appreciable initiative, Srinivas, and we are all here with you for taking this initiative, and it is really amazing thing. ఇంత ఇంపార్టెంట్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా
ఒక గౌరవాన్ని ఇవ్వడం ద్వారా, ఒక మర్యాదను ఇవ్వడం ద్వారా, ఒక ఆనందం ఇవ్వడం ద్వారా మనం వారిని చేస్తున్న పనికి సమీభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. We can consolidate, we can express our solidarity with the things that are being done by those great people who are searching, who are striving, who are struggling for make a better society in our own era. మనం నిర్వచిస్తున్న మనం ఉన్న సమకాలీన యుగంలోనే ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న వారందరినీ కూడా గౌరవించుకోవడం ద్వారా ఒక మంచి మేలు చేసిన వాళ్ళని భావిస్తూ, సో ఈ కార్యక్రమానికి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన కళారాజ్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారికి మరొకసారి మనందరి అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమాన్ని చేసే చాలా మంది అందరూ ప్రముఖులే. అండ్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ తరఫున బ్రదర్ ఉన్నాడు విశ్వ అది అందరినీ కూడా ఏకీకృతం చేయాలి. డిజిటల్ మీడియాలో ఉన్న దారిపోతారు, ఎందుకంటే దానికి కంట్రోల్ చేయకపోతే సెన్సారింగ్ లేదు. మిగతా సినిమాలైన సెన్సారింగ్ ఉంది కానీ ఇక్కడ సెన్సారింగ్ కానీ కరెక్ట్ కానీ ఏది పెట్టవచ్చు, ఏది పెట్టకూడదు, కంపెనీకి ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు, ఇవన్నీ కూడా కొంచెం బాధ్యతగా చేయాల్సిన ఒక ఆవశ్యకతని గుర్తించి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా అందరూ దారి తప్పకుండా ఒక్క దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం విశ్వాసం చేస్తున్నారు. నిజంగా ఎందుకంటే లేకపోతే ఒక సంస్థకు లేకపోతే దానితో కూడా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ వ్యూస్ మనకు ప్రధానమైపోయి దారి తప్పే అవకాశం ఉంటుంది. దారి తప్పకుండా ఉండాల్సిన బాధ్యత సెల్ఫ్ చెక్ మెకానిజం అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఎథిక్స్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఫెడరేషన్ ఉండాలి. అలాంటి ఒక స్వచ్ఛందమైన బాధ్యత తీసుకున్నవాడు మన విశ్వ. సో అందుకే నేను ఫీల్ వెరీ హ్యాపీ విశ్వ when I came to know that you are the chairman for the Digital Media Federation for Telugu. Felt very happy with you. Thank you so much. So happy to say this. So 2 months back, when Srinivas approached us and they said, they wanted to do something like this, social media influencers and Filmfare Award Shezgaru and the Naman Chitnapuru. I was thinking myself, back in 2023, when they started Big TV, it was a very small company, very small, and we were fighting with the behemoths. We have GT9 something, GT5. So here right now in front of me. So why Big TV and we thought, we will give them better quality, we will give them better programs. So that is how we thought about ourselves and we said, this is the USP for us. So this is how we are going to differentiate ourselves from the other mainstream media. So journey though, like last month, Big TV stood the #1 digital media channel. So it was a very fast and quick journey. Within 2 years, we were able to achieve which we never thought we could. So, but where is the recognition, right? So we know the pain in how people, leave the influencers or the short film creators or or all the other people who are on the digital media. How much they struggle to make their content visible to others, to make their content viral. So when Shiva said, this is something that we want to recognize them, then I was all good for that. So that is how BTV is now with Kalash Media, and I think you are doing a very good job. So recognizing the influence is one thing, and if you notice there is something else in the social media, because the influencers spend a lot of time in making the reels or the videos or whatnot. Will they really get paid well? They don't. A lot of people So what we are also planning to do is to come up with a lab that will help influencers to make business owners. So that way, any business that wants to apply. You have seen the journey. Earlier they used to use people wanted to advertise, and then secondly they the outdoor media, and then now people want to advertise by making use of the influencers, right? So how do we get in touch with them? Do I just send a direct message to them, or is there any platform that can really connect with them, right? So Kalash Media and TV also like to come up with a platform to help the influencers to make money, not just money that you get from the platform, but something outside of it. So that being said, leading up to the final event, Srinivas, thank you for
having us here today. Pretty good vibes, everyone, all the influencers. Thank you so much. So I will not take much of the time, but since they have asked me to speak, couple of things. Certainly, I am associated with Srinivas Modi for quite a long time now. I have seen him working so hard on this project, and then the last 6 years he is doing a tremendous job. I think I have attended 2 or 3 programs. This is the 3rd one which I am attending. First of all, my hearty congratulations to you, Srinivas, because you are doing an amazing job. Every heart deserves an appreciation, right? And especially the artists. Especially artists, they deserve more because they are like next level. And today, as Hari Krishna sir mentioned, social media influencers have a lot of power. And today you have taken one step ahead than the social media influencers, that you are recognizing their efforts. Okay? So it's a great thing which you are doing. So my heartfelt congratulations to you. And then I also wish you all the best for the mega event which you are planning in a couple of months soon. So fantastic, and all the best for your journey. For the people who are visiting first time to T-Hub, T-Hub is an initiative of Government of Telangana. So what we do at T-Hub, we encourage startups. So if you are a tech startup and if you have passion to do something great, then T-Hub is a go-to place. What we actually do at T-Hub is that we mentor, we help funding, and then we help them through our innovative programs. We also help startups in market access. So if you have passion in making tech startups or just a founder, then you should be in T-Hub. So that's our message, and wish you all the best, Srinivas, and thank you very much for inviting me today. Thank you. Honor to be on stage with very wonderful people over here, and obviously I know first Ravi because as I told, this all journey started with taking relations, I can say professional relations. Signored, I say it is an alma mater, been spending more than almost close to 9 years. It's like doing double PhD for relation. And before I get into everything, I guess we should start with the source. So how is the source? Like I said, Taluka sir, it is very fascinating to see the TV logo often. You know the reason the crown I'm wearing on my head. And sir has talked it nicely, and sir just left and talking about right from Asian age, from rock to rocking on social media, how the influencing is been working for all of us. And thanks sir for starting Digital Media Celebration. And it was nice talking to Srinivas Garu, and late on the night, and also getting close to Murali Krishna Garu. And a small thing, sir, I do not find LinkedIn logo among social media. Could be a reason that I am having my most of the active journey on LinkedIn, and I am on this platform because of LinkedIn. So I guess we being creative people can add or delete any kind of a creative name. So maybe a LinkedIn logo can also be there, just a suggestion. And just an observation, no offense, sir. And the reason being is I am on this platform because of LinkedIn. I go with Murali Garu, Dr. Srinivas, and I was also there during the last one event on book launch. And but Murali Garu happened to see my sustainable angle. We are talking about sustainable society here. As I know, under much point that we are creating, Jason, under ki namaskaram. Is it particularly time? Leda kadana kalli manchi sallam namaskaram. So as I say, I am a proud daughter of Madhya Pradesh, a small town girl from Harda. Everyone talking here, goosebumps I am getting. How you have started your journey, Srinivas sir. I have also started a journey from a small town, Harda, Vijayanagari, a small town near the bed of Narmada River, and where the CBSE school is not there. People don't speak English, and I've been privileged that I got opportunity through various platforms like Signode, and I happen to be the public relations officer for IT Hyderabad, where actually my real influencing journey started. That IT Hyderabad LinkedIn, I had taken at 3K followers with no post. Now it is going to touch 90K, sir. So there are some strategies which, as all of us are talking about, that we have to go with the change.
very close to my heart is initially Cyril started his speech that the all knowledge is there of influencing and how to make impact for the society and sustain society from heritage. So my latest influence is from the Bhagavad Gita, and I was just searching the name not to pronounce right, that G has written that. And I'm a binger, so my hobby is binging. Often I was digital binging, but my last binging was a book which I got in India last time, sir. So binging, I saw the meaning in the dictionary. Binging is the activity in which you passionately involve. So all of the social media people over here, if you are involved in that, the passionately means that the passion is a positive word. So everyone is talking about, I guess, they have already made an announcement of responsibility. So there's we are, most of the people might be aware of CSR, corporate social responsibility. I guess the time is that instead of blaming each other or looking after each other, we can work on ISR, individual social responsibility. Because, okay, influencers are having a big responsibility, and I was just, when you talked about, I just recollected there was a subject I happened to do mass communication also, that's coming to this field, and there was a topic on media and ethics. So ethics is a word, I guess, it is there from very beginning, been taught to media, everyone who is recording here, that we have to record good, or I should say truth. Okay, sometimes truth may not be good, so it is a very subjective thing, but if it is done with, I can say, good intent. So I was telling about the Bhagavad Gita to you, so it has 18 chapters and 700 shlokas. And my influence comes from chapter 16, which says that being good is a rewarding itself. So I'm on this platform because of, I guess, the power of talking a lot of good things, and I just reposting on LinkedIn. And last 1 year I gained almost 1,500 followers just by reposting. So we are talking about appreciation here. So I personally believe in Singapore. Srinivas Garu know that I used to do a lot of nominations for Employee of the Month, and I happened to get some of it. So as I used to listen to bhajan sometime in Lalita Shastra on Friday. So one bhajan very closely कि जो दूसरों को भला करता है उसके हाथ में भी, जो दूसरों को फूल लाता है उसके हाथ में भी खुशबू रहती है. So the influencer awards are those kind of people. They left with those fragrance in their hand. And I'm here because yesterday I posted about the rice husk mug, which made Murali Garu to think about like hidden ego meal actually. I thought that is the note on which I should close my note over here. That long back I started writing, my name is Mitali. So Mitali comes from the keyword meat. Meat, you know what is the meaning of meat? Meat, anyone? Meat? Anyone? Meat means? Huh? Friend, yes. I'm trying to influence with it. So now it is yes, my name comes from the keyword meat. And also I came to my parents are so creative that my father name is Mahesh and my mother name is Dr. Lata Agrawal. They put the N and L and the T and they made my name Mitali, and that time happened to be very famous singer couple Bhupendra Mitali. So I guess that's the power of good, the things done to the content and make you to be a contentful person being on this stage. So I guess everyone will get the message right out here that there's a lot of power on what you say, right? If you say good, then good will just spread over. If you talk bad, then there's something on me which I got influenced was Achhi Khabar. There's one very famous anchor now, she's doing for Doordarshan also. She started channel doing Achhi Khabar, right? So I guess no one likes to start their day with a good khabar, right? So I guess it is in our hand, even if someone is not being in the right path, okay, so we can do that good. So I was writing that ego meet, and I guess I dropped that name on LinkedIn because of some reason. But something which is there in your soul and DNA, that ecological measures, okay, like maybe doing fabric banners or not using tissue. Maybe one request, so I often found people find very wonderful facilities like tea, and when I wash hand, there is scratch 1, 2, 3. And personally, I don't use tissue paper, given a chance. Unless I can have to sit on a stage like this, more rocket, I will use tissue. Otherwise, God bless, I have a hand with the washing, I can clean it. Or maybe I have a easy hand, I can then settle them, but I have to waste paper for that. Right?
we were talking about the people who don't carry a handbag, carry a kerchief. Very simple. And imagine how many things you will save. It's not only the full cycle. The tissue paper laid in dustbin, okay? Then the dustbin, then you will create that will go in the landfill, and what was that it is getting recycled or not, right? So this is not only for user, it is at an individual level of starting, but there are small things we can do. Like yesterday I appreciated a prices. Some people in my network, they ask where we can buy, right? So maybe people are buying those maybe glass mug or made of ceramic, maybe sustainable. But with this ice huts, we are all know that there is a reason why the northern part of the country is polluted because of burning of the agriculture waste, right? So if we make those recycled products in our use, we can leave something for our future generation. I guess I have a 6-year-old, I say my ventures, which I created with the help of your friend, my husband happened to be my colleague, but just to tell you, you might be wondering that Mitali Agarwal in Telugu and Devendra Kamala Mrs. in Telangana, so it is purely because I came with a good intent here, and I happened to find the same community of Kumtis here, and I'm married to a Buddha. Okay, so I happened to, there's a lot of things to learn, and I learned a lot of things from Telugu culture, and I proudly like from my marriage was in Telugu customs. And right from like how bright is this, those flowers and those pearls and all. So that is one more message I come to conclude, that I also believe that there is no need of women empowerment, not because I am standing strong over here, because women are already powerful. They have a power of creating life. And there is a very picture I have seen maybe I don't know 100 times. There is a dialogue where एक औरत माँ बनने के बाद 2 गुना शक्तिशाली हो जाती है, right? So having kids is not your as I was saying, this is my starting, right? Long term of living on my comment, someone almost 20 people likes. Someone said that 10% of women are CEO. Why 90% are not? Because 90% are CEO of their own home. So I guess the society has to work on not women empowerment, they have to work on human empowerment. And I leave this message is home management. So I urge those people who are from media. I wrote when I got message in the Telangana account, I was asked my fellow media friend that what message you want to give. I said that there should be a management subject on home management, because home science exists in the school areas. But no one thinks that a girl who study equally like a man, who go to office from 9 to 5, how can she want also cannot do 4 days sleep, cannot do 2 class, a cup of food, then customer. System will be a customer, right? So if we have a home management subject, we get a lot of jobs. There's a lot of helping, what we say, we have a lot of employable youths are there, like how they sing Zepto and all that. Like this, it will lead to a lot of job opportunity, because there is some community and society beyond education. And we come from an era where we used to study not even beyond 4th class, but there used to be a lot of knowledge in the society. We're talking about Gita, Mahabharata, and Ramayana. So I guess we have to work towards human empowerment, and maybe home management, maybe open the digital media and message can go out, so that we can build a society. It should not be a gender-biased society, because I'm telling you, we all know today we give reservation to women, tomorrow we give reservation to men. Okay, so that's why I was telling you, I was coming to this one, I said I don't believe women who go men before men, then I go. We need privilege because of your husband, then I will go because I don't have much knowledge. But as far as women is concerned, I don't know that. So thanks a lot for being such a wonderful audience. Thanks a lot, Srinivas Garu, for giving me this platform to share some nice work. And I need your blessing, because I will be presenting Telangana in September as Mrs. India on a Mrs. India platform in Rajasthan. So request a lot of wishes from all of you, and a lot of love. If the voting is there, you have to make the Telangana proud. But because I will be moving the Telangana proud, and maybe I will come back with the Mrs. India proud. Thank you. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ యాక్చువల్ ఈవెంట్ ఎజెండా ఏంటి అవన్నీ మీకు చెప్తాను, ఎందుకంటే మనం అందరికి ఇన్ఫ్లుయెన్సెస్ అందరితో విన్నాం కాబట్టి. సో వై దిస్ TSFA, ది సోషల్ మీడియా అండ్ ఫిల్మ్ అవార్డ్స్ ఎందుకు పెట్టారు? ఇంతకుముందు ఓన్లీ షార్ట్ ఫిల్మ్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అని ఉంటాయి.
ఈ షార్ట్ ఫిల్మింగే కదా మనం ఎంతైనా రీచ్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ అయినా ఏదైనా క్రియేటివ్ తీసి ఒక 5 minutes అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. సో దాంతోపాటు సోషల్ మీడియాకు భూమి రావడం వలన చాలామంది విలేజ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉన్నారు. అంటే మనందరూ ఒక సినిమా వాళ్ళే కాదు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వాళ్ళే కాదు. దీని మధ్యలో కొన్ని ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక ముసలావిడ కూడా తన యొక్క పురాతన ఐడియాస్ని ఒక అబ్బాయి చెప్తూ అతను ఒక క్రియేటివ్ ఐడియా చేస్తున్నాడు. అంటే ఇది ఇప్పుడు నేను ఎందుకు ఈ ఈవెంట్ పెడుతున్నామంటే దిస్ ఇస్ నాట్ ఏ అవార్డ్ ఫంక్షన్. అవార్డ్ ఫంక్షన్ కాకుండా సమిట్, నెట్వర్కింగ్, B2B అండ్ గ్యాదరింగ్. Actually, we are planning 3 days event in the upcoming month, maybe May month end and June first week. 3 days లో చేద్దాం అనుకుంటున్నాము. వర్క్షాప్స్ ఉంటాయి అక్కడ. మెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ హౌ దే డెవలప్ ఎండ్ ఆఫ్ ద డే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్కషన్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మన మీడియా 11వ అవతారం, మనకు దశావతారం మాత్రమే తెలుసు. ఈ 11వ అవతారంలో సోషల్ మీడియా 11వ అవతారం. ఈ మధ్య ఏ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ సోషల్ మీడియాకి వెళ్ళిన తర్వాతనే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చెప్తున్నాయి. సో అంత పవర్ఫుల్ ఉన్న మీడియాని కొంత బెయిన్ ఆర్ బూన్ అంటే వినాశనంగా వాడుతున్నాము, కొంచెం మంచి సెక్టర్లో వాడుతున్నాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద లెజెండ్స్ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. సో ఈరోజు జస్ట్ కట్టెనైజర్ ఈవెంట్ అనేది ఎందుకు చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఇంకోటి నామినేషన్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. ESFindia.comలో ఆల్ కేటగిరీస్ ఉన్నాయి. షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెబ్ సిరీస్, ఫోక్ సాంగ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్లో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎన్ని సెక్టర్స్ ఉంటాయో అన్ని సెక్టర్లలో నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం. సో నామినేషన్ యాక్సెప్ట్ చేసినంత జ్యూరీ డిసైడ్ అయ్యి ఎవరు పాపులర్ ఉన్నారు వాళ్ళ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి 1 million ఫాలోవర్స్కి అవార్డు రావడం రూల్ లేదు. 1000 ఫాలోవర్స్, 100 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కంటెంట్ బాగుంటుంది కానీ వెళ్ళదు. కొన్ని సందర్భాలు అంటే టెక్నికల్గా తెలియకపోవడం కావచ్చు. అక్కడ అలాంటి ఈవెంట్లో మేము SEO తమిళ సేల్ పెట్టాలి చాలా. ఇప్పుడు మేము తెలుగు డిజిటల్ ప్రదేశం విశ్వవ్యాప్తంగా లాస్ట్ 1 week నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఎలా మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాం. ప్రతి బిజినెస్ మ్యాన్ తన ఓన్ సోషల్ మీడియా ఉంది. సో దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి అంటే గవర్నమెంట్ కూడా డిస్కషన్ అవుతుంది. నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ విల్ పార్టిసిపేట్ అండ్ సపోర్టింగ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. సో మేము 3 days అనుకుంటున్నాము. ఒకరోజు అవార్డ్స్ అర్థం. సో నెట్వర్కింగ్లో అంటే మీకున్న థాట్స్ చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఈరోజు జనాలకి తెలవాలంటే మీడియాతో మేము కట్టెనైజర్ ఈవెంట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరికీ, అలాగే నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న నా వెంట ఉంటే మా టీఆర్ యాజమాన్యానికి, శ్రీధర్ గారికి. సో నేను కాన్సెప్ట్ చెప్పాలని అన్న ముందుకు వచ్చాడు మా CEO అజయ్ గారు. అలాగే మనకు రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని ఇనిషియేటివ్స్. తెలంగాణ అంటే పార్టీ, గవర్నమెంట్ అంటే పార్టీస్ కాదు, గవర్నమెంట్ అంటే ప్రజలు మంచి రీచ్ చేసుకోవాలి విధంగా కొన్ని పథకాలను కానీ మనకు ఉపయోగపడే పథకాలు కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో అందుకని గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా మన డైరెక్టర్ మామిడి గారు సార్ చెప్పాలని తప్పకుండా సార్ అట్లా అన్న ఏదన్నా ఈజ్ అ గ్రేట్ లీజెండ్. యాక్చువల్లీ ఆయన గురించి నేను చెప్పాలి కానీ ఆయన ఒక 1000 మంది స్టూడెంట్స్కి ఆయన సపోర్టింగ్ ఉన్నాడు. ఆయన ఒక వికలాంగుడైనా కూడా 1000 మంది వికలాంగులకి ఆయన ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాడు. సో నేను కావాలని అన్న మీరు రావాలి, భారత్ సమిట్ అనే సంస్థ అంటే అక్కడ చాలా బిజీ ఉన్నాడు, మీరు ఖచ్చితంగా రావాలి అంటే నా మాట మీద వచ్చాడు. సో డెఫినెట్లీ 27th నుంచి మనకు నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మధ్యలో మళ్ళీ ప్రెస్ మీట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. అలాగే ఇంకా మేము ఏమనుకుంటున్నాం అంటే అసలు ఎవరికి ఏ ఇన్సూరెన్స్ ఏ కేటగిరీ ఐడియా లేదు. ఇంకోటి చాలా మందికి ఇన్సూరెన్స్ తెలుగు టీవీ ద్వారా విశ్వవ్యాప్తంగా డిస్కస్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్కి ఒక ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అట్లాగే TVO నుంచి మన ఆన్లైన్ జర్నలిస్ట్ వర్కింగ్ కానీ జర్నలిస్ట్ అసోసియేషన్ కానీ వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్నాము. మనం ప్రదర్శన గౌడ్తో డిస్కస్ చేసినప్పుడు కూడా డెఫినెట్లీగా మనము ఇవి చేద్దాము. ఒక మీడియా మళ్ళీ అందరు పిలిపించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీడియా మిత్రులు మీ అందరికీ నమస్కారం. ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ మీడియా. ఓకే, సో ఈరోజు మనం కట్టెనైజర్ ఈవెంట్ చేశాము. ది సోషల్ మీడియా అండ్ ఫిలిం అవార్డ్స్ అక్రాస్ ఇండియా, ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ సమ్మిట్ అండ్ ఫిలిం అవార్డ్స్. ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్సర్, యూ ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. So I decided we wanted to collaborate with the government of Telangana and government of India, all supporters. So ఎందుకు చేస్తున్నాము ఈ ఈవెంట్ అంటే ఒక నెట్వర్కింగ్, ఒక B2B ఈవెంట్, ఒక సమ్మిట్, ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ కూడా ఉంటాయి. అవార్డ్స్ వాళ్ళ కేటగిరీలో ఉంటాయన్నమాట. సో ద వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాము.
అంటే ఏ విధంగా మనం దీన్ని సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇప్పుడు జరిగే సొసైటీలో ఎలా జరుగుతుంది, దాని మీద వినాశనాలు ఏంది, దాన్ని అరికట్టాలి. మనం కొన్ని సోషల్ మీడియా మంచిగా వెళ్తున్నాయి, కొన్ని చెడుగా వెళ్తున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. అక్రాస్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఓన్లీ సినిమా వాళ్ళే కాదండి, హెల్త్ కేర్లో ఉన్నారు, అంటే ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఐటీలో ఉన్నారు, నాన్ ఐటీలో ఉన్నారు, ఫార్మర్లో ఉన్నారు, అగ్రికల్చర్, డిఫరెంట్ సెక్టర్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక వేదిక అంటే మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము. సో అందులో రావాలని సమ్మిట్కి వస్తే ఎక్స్చేంజ్ థాట్స్, మీ యొక్క షేర్స్ చేసుకోవచ్చు వాళ్ళతోని. అక్కడ ఉన్న మీ నెట్వర్కింగ్ ఏర్పడుతుంది. తర్వాత మీకున్న సరౌండింగ్స్ ఏమేమి ప్లాన్స్ ఉంటాయో అన్నీ అక్కడ ప్లాన్ చేసుకోవడానికి మేము ఈ యొక్క ఈవెంట్ ఈరోజు కంటిన్యూస్గా ప్లాన్ చేశాము. సో అతి త్వరలోనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో మా ఎజెండా ప్లాన్ చేస్తాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ కూడా కొంతమంది ఎవరైతే నామినేషన్స్కి ఈ అవార్డు నామినేషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో డీటెయిల్స్ అన్నీ మన వెబ్సైట్లో చెప్పారు. www.tsfindia.in ఎవ్రీ కేటగిరీ ఉంది. అందులో ప్రతి లైఫ్ స్టైల్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. అవన్నీ ఐడెంటిఫై చేసి ఒక బ్రహ్మాండమైన ప్లాన్తో, ఒక జ్యూరీతోని, అందరి సపోర్ట్తో వస్తున్నాము. సో ఆ రోజు ఏదైతే పెద్ద ఈవెంట్ జరుగుతుందో 2-3 డేస్ కంటిన్యూస్ అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకొని దాన్ని ప్లాన్ చేస్తున్నాము. లాస్ట్ డే అవార్డ్ నైట్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. థ్యాంక్స్ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలాట్.